హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ మరి జీటీ వర్సెస్ ముంబై. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇద్దరు కూడా ఓటమి పాలు అనేది అయ్యారు. మరి ఇద్దరు కూడా మరి ఇప్పుడు ఎవరు బోని కొడతారు ఏంటనేది చూడాలి. అయితే ఎక్కడంటే హెడ్ హెడ్ రికార్డ్స్ మనం చూసుకున్న 5 మ్యాచ్లు అనేది జరిగితే 3 మ్యాచ్లు అనేది జీటీ గెలిస్తే 2 మ్యాచ్లకే పరిమితమైంది ముంబై. అయితే ఇక్కడ ఎక్కడంటే మోడీ స్టేల్ అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ గెలిచినా 220 230 వరకు కూడా వచ్చినట్టు చాలా కష్టంగా ఉండే ఛాన్స్ అది ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఎవరైనా కీలకమైతే కాదనేది మనం చెప్పాలి. కానీ ఎవరెవరు ఏంటి ప్లేయింగ్ లెవెల్ చూసుకున్నా ముంబై అయితే కొంచెం బ్యాటింగ్లో పవర్ఫుల్ హిట్టింగ్గా మనకైతే కనిపిస్తుంది. బౌలింగ్లో కాస్త యావరేజ్గానే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇలా రోహిత్ శర్మ కానీ రేయాన్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఫామ్ అనేది కంటిన్యూ అయితే చెయ్యాలి. లేకపోతే ఫెయిల్ అయితే కొంచెం కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే ఈసారి పాండ్యా వచ్చే ఛాన్స్ ఉంది. మరి తిలక్ వర్మ కానీ ముజీద్ కానీ చాండ్రన్ కానీ దీపక్ కానీ బోల్ట్ కానీ ధీర్ కానీ చాలా వరకు కూడా ఫామ్ అనేది కంటిన్యూ చేస్తే చాలా మంది బౌలింగ్లో చాలా వరకు కూడా బాగానే పర్ఫార్మెన్స్ అనేది ఉంది అనేది మనం చెప్పాలి. మరి జీటీ పరిస్థితికి ఏంట్రా అనేది వచ్చేస్తే మాత్రం జీటీ అయితే చాలా పవర్ఫుల్ హిట్టింగ్, బ్యాటింగ్లో చాలా పవర్ఫుల్ హిట్టింగ్గా ఉన్నా కొంచెం బౌలింగ్లో కొంచెం వీక్నెస్గా నాకైతే మరి అనిపిస్తుందని మరి చెప్పచ్చు. అటు గిల్ కానీ బట్లర్ కానీ సుదర్శన్ నుండి కానీ ఫిలిప్స్ నుండి కూడా చాలా అద్భుతంగా మరి రాణించగలరు. ఖచ్చితంగా సరే ఉండేది. షారుఖ్ ఖాన్ నుండి కానీ తెవాటి నుండి కానీ సుందర్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది రాగలరని మనం చెప్పాలి. బౌలింగ్లో చూసుకున్న సిరాజ్ కానీ మరి రషీద్ ఖాన్ కానీ చాలా ఇంపార్టెంట్గా మనం అయితే చెప్పాలి. మరి ఇలా టోటల్ చూసుకున్న జీటీ చాలా బలంగా అయితే ఉంది. కొంచెం బౌలింగ్ అయితే చూసుకుంటే చాలా మంచిదని నాకైతే మరి అనిపిస్తుంది. మరి విజయం ఎవరిది ఏంటంటే నాకు తెలిసినంతవరకు 60%, మరి ఎంఐ విజయం అయితే 40% జీటీ విజయంగా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎవరు విన్ అవుతారు ఏంటని చూడాలి. మరి ఇది ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మనసు అయితే కోరుకుంటూ మరి మీ బాబా.